డిసెంబర్ 4వ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి స్రవంతి గారి ఆధ్వర్యంలో దత్త హోమం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. రేపటి పంచాంగాన్ని, రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 20వ తారీఖు నవంబర్ నెల 2025వ సంవత్సరం గురువారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు. రేపు కార్తీక అమావాస్య తిథి మధ్యాహ్నం 12:16 వరకు. తదుపరి మార్గశీర్ష శుక్లపక్ష పాడ్యమి తిథి. విశాఖ నక్షత్రం పగలు 10:58 వరకు. తదుపరి అనురాధ నక్షత్రం. శోభన యోగం ఉదయం 9:53 వరకు. తదుపరి అతిగండ యోగం. నాగవకరణం మధ్యాహ్నం 12:16 వరకు. కింస్తుగ్న కరణం రాత్రి 1:32 వరకు. తదుపరి పవకరణం ఉంటాయి. సూర్యుడు వృశ్చిక రాశి అనురాధ నక్షత్రం 1వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు వృశ్చిక రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 3:28 నుండి సాయంత్రం 5:16 వరకు. అమృతకాలం రాత్రి 2:15 నుండి సాయంత్రం 4:03 వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6:24 సూర్యాస్తమయం సాయంత్రం 5:40 చంద్రోదయం లేదు. చంద్రాస్తమయం సాయంత్రం 5:34 అభిజిత్ ముహూర్తం రేపు పగలు 11:39 నుండి మధ్యాహ్నం 12:24 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:09 నుండి 10:54 వరకు. మరలా మధ్యాహ్నం 2:39 నుండి 3:25 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:26 నుండి 2:51 వరకు. గుళిక కాలం ఉదయం 9:13 నుండి 10:37 వరకు. యమగండం ఉదయం 6:24 నుండి 7:48 వరకు. రేపు కార్తీక అమావాస్య. రేపు పిండపితృ యజ్ఞం. ప్రతి అమావాస్య రోజు పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు ఆచరించడానికి అనుకూలం. అంతేకాకుండా కాలసర్పదోష నివారణ పూజలు చేయించుకోవటానికి అనుకూలం. కార్తీక మాస పవిత్ర పుణ్య స్నానాలు రేపటితో ముగుస్తాయి. రేపు అన్నాదహనం. వైష్ణవులు రేపంతా ఉపవాసం ఉండి ఎల్లుండి యజ్ఞం చేస్తారు. గురువారం అనురాధ నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం రేపు పగలు 10:58 నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు మొదలు పెట్టడానికి అనుకూలం. వక్ర బుధ రవిగ్రహాల మధ్య సమాగమనం రేపు మధ్యాహ్నం 2:49 ఏర్పడుతుంది. ఈ రెండు గ్రహాలు వృశ్చిక రాశిలో ఒకే 15:42 ఉత్తర ఆరోహణ క్రమంలో సంచరిస్తున్నాయి. 116 రోజులకు ఒకసారి ఏర్పడే ఈ సమాగమన సమయంలో ఆకాశంలో రవిగ్రహానికి అత్యంత చేరువుగా బుధగ్రహం వెళుతుంది. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.